హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో జెప్టో 100 రూపీస్ ఫ్రీ క్యాష్ అనేది మీరు కూడా పొందాలనుకుంటున్నా అయితే వీడియో చూసేయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేసుకోండి. ముందుగా అయితే మీ మొబైల్లో జెప్టో యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లోనే మీకు ఈ విధంగా అయితే 100 రూపీస్ ఫ్రీ క్యాష్ ఆన్ ఎవ్రీ ఆర్డర్ అని మీకు షో అవుతుంది. సో అలా ఒకవేళ మీకు అలా చూపించకపోతే అంటే ఈ 100 రూపీస్ ఫ్రీ క్యాష్ అనేది మనం ఎలా పొందాలంటే సో మనం రెగ్యులర్గా అనేది జెప్టో యాప్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో మనం ఎప్పుడో ఒకసారి అమావాస్యకి పుణ్యానికి మనం యాప్ అనేది మనం యూస్ చేస్తుంటే సో మనం ఇలా ఈ విధంగా అనేది ఫ్రీ క్యాష్ అనేది పొందలేము. సో మనం ఫ్రీ క్యాష్ పొందాలంటే మనం అప్పుడప్పుడు యాప్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో వీక్లీ వన్స్ అన్న మనం యాప్ అనేది యూస్ చేస్తూ ఉంటేనే మనకి ఈ విధంగా ఫ్రీ క్యాష్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎవ్రీడే 75 రూపీస్ అయితే వస్తుంది నాకైతే. సో ఈరోజు అయితే నాకు 100 రూపీస్ అయితే వచ్చింది ఫ్రీ క్యాష్ అనేది. సో ఆ ఫ్రీ క్యాష్ అనేది మనం ఎలా యూస్ చేయాలి అంటే మనం ఏవైనా ఇప్పుడు గ్రోసరీ ఐటమ్ వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం పేమెంట్ దగ్గర వెళ్ళినప్పుడు సో పేమెంట్ దగ్గర 100 రూపీస్ ఫ్రీ క్యాష్ అనేది అప్లై చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా మనం తీసుకుంటాం, మనం ఏదైనా పర్చేస్ చేస్తూ ఉంటేనే మనకి ఈ విధంగా ఫ్రీ క్యాష్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తే అంటే మనకి రాదు ఫ్రీ క్యాష్ అనేది. సో ఈ విధంగా ఇది ఫ్రీ క్యాష్ రావాలి అంటే సో అందరూ అడుగుతున్నారు ఫ్రీ క్యాష్ మాకు రావట్లేదు అనేసి. సో మీకు రావాలి అంటే ఒకటే మార్గం, మీరు యాప్ అనేది యూస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అంటే అలా అని మీకు అవసరం ఉన్నప్పుడు మీరు యూస్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఈ ఫ్రీ క్యాష్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి నాకైతే ఎవ్రీడే 75 రూపీస్ అయితే వచ్చింది. సో ఈరోజు అయితే నాకు 100 రూపీస్ వచ్చింది ఫ్రీ క్యాష్ అనేది. సో మనకి ఇంకా కేఫ్లో కూడా 99 రూపీస్, 199, సో ఇలా మనకి 299 అట్లా మనకి ఫ్రీ క్యాష్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం కేఫ్లో ఏవైనా ఆర్డర్ పెడితే సో ఆ ఫ్రీ క్యాష్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు ఎవ్రీడే ఉంటుంది. ఇంకొకటి అందరు అడుగుతున్న డౌట్ ఏంటిదంటే ఇది మళ్ళీ మనం రిటర్న్ చేయొచ్చా అనేసి. మీరు వెజిటేబుల్స్ రిటర్న్ చేయడానికైతే ఉండదు. సో మీరు ఇంకేదైనా మీరు పర్చేస్ చేస్తే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ మీరు డ్రెస్సెస్, కర్టన్స్, డోర్ మ్యాట్స్ అలాంటివి మీరు ఏవైనా సరే పర్చేస్ చేసినప్పుడు వాటికైతే మీరు రిటర్న్ చేసుకోవడానికి ఉండదు. అంటే సేమ్ డేనే మీకు రిటర్న్ ఉంటుంది, మీకు ఆప్షన్ చూపిస్తుంది. సేమ్ డే ఉంటుంది లేదా 1 డేలో ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఆ విధంగా అయితే మీరు రిటర్న్ చేసుకోవచ్చు. కానీ వెజిటేబుల్స్కి అట్లా మీకు రిటర్న్ అనేది ఉండదు. మిల్క్కి, వెజిటేబుల్స్కి వాటికైతే మీకు రిటర్న్ అయితే ఆప్షన్ అయితే ఉండదు. సో ఇంకా మిగతా వాటికైతే ఉంటుంది ఆప్షన్ అనేది. సో ఇక్కడ నేనైతే అప్లై 100 రూపీస్ ఫ్రీ క్యాష్. సో ఈ 100 రూపీస్ ఫ్రీ క్యాష్ అనేది అప్లై చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు 360 రూపీస్ అయితే నేను పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అయినా పే చేయొచ్చు, లేదనుకుంటే మీరు సిఓడి ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. సో మీరు అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరు క్యాష్ అయినా ఇవ్వచ్చు పర్సన్ వచ్చిన తర్వాత, మనకి ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత. సో ఇంతే అండి. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు 100 రూపీస్ మీరు అప్లై చేశారా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి. సో ఇదేనండి, మీకు 100 రూపీస్ ఫ్రీ క్యాష్ పొందాలనుకుంటే సో మీరు రెగ్యులర్గా యాప్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో యూస్ చేస్తుంటే అప్పుడు మీకు ఇలా డైలీ కానీ డే బై డే, వీక్లీ వన్స్ అయినా మీకు ఇలా ఫ్రీ క్యాష్ అనేది మీరు కూడా పొందవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.